హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శివ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో వారాహి అమ్మవారి 9 రోజుల పూజా విధానం. 9 రోజులు కదండి. ఈ 9వ రోజు పూజ నేను ఎలా చేసుకున్నానని చూపిస్తున్నాను. అయితే నేను 3 రోజుల నుంచి చేసుకుంటున్నాను. 2 వీడియోలు అప్లోడ్ చేశానండి. ఇంక ఈ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు నేను ఇప్పుడు చేసుకున్నానండి పూజ, ఆదివారం నైటు. ఇంకా రేపైతే పూజ అంతా పూర్తి అయిపోయింది. అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదని నేను ఈ 3 రోజులు చేసుకున్నాను. ఇంకా వారాహి అమ్మవారికి ఈరోజు ఉద్వాసన పలుకుతారు కదండి. ఇంకా ఈరోజు అయితే నేను పూజ చేసుకుని అమ్మవారికి చీర పెట్టుకొని చక్కగా నైవేద్యం పెట్టి ఆరతి కూడా ఇచ్చేసాను. నా పూజా విధానం ఎలా ఉందో మీకు నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను పూజ చేసేదానికి నిన్న పెట్టిన పీట అలాగే ఉంది కదా, ఇంకా పీట మీద ఇవన్నీ తీసేసి వినాయకుడి నుండి ఇచ్చాను. ఇంకా అమ్మవారి ఫోటో పసుపు కుంకుమ మాత్రమే ఉండిచ్చాను. ఇప్పుడైతే నేను అమ్మవారికి పువ్వులు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని ఈరోజు అయితే నేను కందగడ్డ తెచ్చానండి. ఈ కందగడ్డ మీద దీపం పెడితే చాలా మంచిదంట. దీన్ని మనం దీపం పెట్టేలా కట్ చేసేసుకోవాలి. ఇదిగో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద ఈ కందగడ్డ పెట్టుకొని చక్కగా పసుపు గంధం కుంకుమ పెట్టుకొని ఇప్పుడైతే దీపారాధన చేసుకునేదానికి నేను అమ్మవారి ముందు పెట్టుకున్నాను. అయితే నేను 3 రోజుల నుంచి ఎతికానండి కందగడ్డ దొరకద్దేమోనని. నిన్న మొన్న చేద్దాం అనుకున్నాను, కానీ నాకు దొరకలేదు. ఈరోజు నేను సిటీకి వెళ్ళి వచ్చాను కాబట్టి అక్కడ తీసుకొచ్చుకున్నాను. అమ్మవారికి కందగడ్డలు కంద దీపం పెడితే చాలా మంచిదని చెప్పారు, అందుకని తెచ్చుకున్నాను. ఈ కంద చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ వండి పెడితే తిన్నాము, కానీ మాకు పెద్దగా దొరకదు. ఇంకా సిటీ మార్కెట్లో ఉండింది, తెచ్చుకున్నాను. తర్వాత ఈ కందగడ్డ కూడా ఇలా దీపారాధన చేసేటట్టు చక్కగా రెడీ చేసుకొని పెట్టుకొని ఇంకైతే నేను కామాక్షమ్మ దీపాన్ని కూడా పెట్టుకున్నాను. ఆ కామాక్షమ్మ దీపాన్ని కూడా గంధం కుంకుమలు పెట్టుకొని అలంకరించుకొని బియ్యం మీద పెట్టుకున్నాను. బియ్యం వేసుకొని ప్లేట్లో పెట్టుకున్నా. అయితే ఇక్కడ నేను పిండి దీపాలు కూడా పెట్టుకుంటున్నానండి. 3 పిండి దీపాలు. ఆ పిండి దీపాల్లో కూడా పిండి, నెయ్యి, బెల్లం కలిపి ముందే రెడీ చేసి పెట్టుకొని తమలపాకులు 3 పెట్టుకుంటున్నాను. ఈ పిండి దీపాలు నేను 3 రోజుల నుంచి చేస్తున్నాను కాబట్టి పూజ అమ్మవారికి 3 పిండి దీపాలు కూడా పెడదాం అనుకున్నాను. అయితే శనివారం పూజ చేసినప్పుడే పెడదాం అనుకున్నాను. నేను ఆ రోజు కుదరలేదు నాకు పెట్టడానికి. ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే 3 పిండి దీపాలు అయితే నేను నేతి దీపాలు పెట్టుకుందాం అనుకొని నెయ్యి వేసుకుంటున్నాను. మామూలు దీపాలు అయితే నువ్వుల నూనెతోనే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి వేసుకొని ఇంకా ఒత్తులన్నీ వేసుకున్నాను. కంద దీపంలో కూడా ఒత్తి పెట్టుకున్నానండి. ఇంకా ఈ పిండి దీపాల్లో కూడా నేను బుడ్డ ఒత్తులు పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ దీపాలకు కూడా చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకొని తర్వాత దీపారాధన చేసుకోవాలి. ఈ దీపాలు ఒత్తులు సరిచేసుకొని దీపారాధన చేసుకొని తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఇక్కడైతే దీపాలు వెలిగించుకుంటున్నాను. అయితే వారాహి అమ్మవారి పూజ 9 రోజులే కాబట్టి ఈరోజు ఉద్వాసన పలికి రేపు ఉదయాన్నే ఈరోజు ఉద్వాసన పలికినాక సాయంత్రం ఇంకా ఉదయాన్నే సోమవారం రోజు ఉదయాన్నే మళ్ళీ దీపారాధన చేసి అప్పుడు పీఠం కదుపుకొని దీపారాధన కొండెక్కినాక ఆ పీఠం అనేది తీసేసుకోవాలండి. ఇదేను ఇంకా ఈరోజు అయితే అమ్మవారి పూజ దాంతో పూర్తి అవ్వద్దు. ఈరోజు సండే కాబట్టి ఆదివారం కాబట్టి తీయూరు పీఠంని రేపే కదపాలి పీఠం కూడా. ఇక్కడ నేనైతే వినాయకుడికి గంధం కుంకుమ అక్షంతలు వస్త్రం అన్నీ పెట్టుకుంటున్నాను. అయితే అమ్మవారికి ఈరోజే మనం ఏం పెట్టాలనుకుంటున్నామో అవి పెట్టుకొని ఏది కోరికైనా కోరుకోవాలి. ఈరోజు వరకు పూర్తి అయినట్టు పూజ. ఈరోజు ఆదివారం కాబట్టి పీఠం కూడా కదపకూడదు, రేపే కదపాలి, రేపే తీయాలి. నేను ఇంకా ఈరోజు అయితే ఇంతవరకు పూజ చేసుకున్నా. ఈరోజు చేసుకున్న పూజ మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ వినాయకుడికి అయితే పూజ అంతా అయిందండి. బెల్లం ప్రసాదంగా పెట్టాను, హారతి కూడా ఇచ్చేసాను. ఇంక ఇప్పుడైతే కంద దీపం ఇంకా పిండి దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను. ఇక్కడ కంద దీపం పిండి దీపాలు కూడా వెలిగించుకున్న తర్వాత దీపాలకు కూడా గంధము కుంకుమ అక్షంతలన్నీ సమర్పించుకుంటున్నాను. పువ్వులు కూడా పెట్టుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అమ్మవారికి ధూపం వేయాలి. ధూపం ఎక్కువ వేసుకోవాలి. వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అంట. ధూపం ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది. నేను ఇంకా అమ్మవారికి అయితే ధూపం వేసుకున్న తర్వాత అమ్మవారి పూజ కూడా చేసుకున్నాను. అయితే వారాహి అమ్మవారికి అష్టోత్తరాలు అష్టోత్తర శతనామావళి అవన్నీ పూజ మంత్రాలు ఉంటాయి కదండి.
ద్వాదశనామాలు అవన్నీ ఉంటాయి. అవైనా చదువుకోవచ్చు, లేదు అష్టోత్తరాలైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అమ్మవారికి కుంకుమ, గంధము, అక్షంతలు, వస్త్రము అన్నీ సమర్పిస్తున్నాను. అన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు ద్వాదశనామాలు చదువుకున్నాను, అష్టోత్తరం కూడా చదువుకున్నాను. అయితే నాకు కొద్దిగా తడబడినట్టు అంత క్లారిటీగా రావని నేను వీడియోలో పెట్టుకొని చేసుకున్నాను పూజ అనేది. అయితే నిమ్మకాయ కూడా పెట్టుకొని కుంకుమ పూజ చేసుకున్నాను అష్టోత్తరంతో. ఇక్కడ ధూపం వేస్తున్నానండి. ఇలా ఇప్పుడైతే కుంకుమ పూజ చేసుకుంటున్నాను అష్టోత్తరంతో అమ్మవారికి. ఈ కుంకుమ పూజ కూడా పూజ చేసుకున్నాక ఈ కుంకాన్ని మనం రోజు నుదుటన ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇంకిక్కడ పెట్టిన నిమ్మకాయ కూడా మనం నిమ్మకాయ నీళ్ళైనా తాగొచ్చు, లేకపోతే ఏదైనా వాహనాలకైనా కట్టుకోవచ్చు. అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తాం కాబట్టి చాలా శక్తి ఉంటుంది, చాలా మంచిది కూడా. ఇక్కడ నేను ఇంకా అష్టోత్తరాలు చేసుకుంటున్నానండి, ద్వాదశనామాలు, అష్టోత్తరాలు అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా అక్షంతలతో కూడా మళ్ళీ ద్వాదశనామాలు చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ అయినాక ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టాను. ఈరోజు నేను మామూలుగా అన్నం వండి పప్పు చేసి కొంచెం స్వీట్ కూడా చేసి బూరెలు వండి పెట్టాను. అమ్మవారికి ఇష్టమైన పానకం కూడా నైవేద్యంగా సమర్పించాను. తర్వాత అమ్మవారికి చీర, ఇంకా మనం పెట్టాలనుకున్న తాంబూలం కూడా పెట్టాను. ఇక్కడ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని అప్పుడు హారతి ఇచ్చుకోవాలి అమ్మవారికి. నేను ఈరోజు పంచహారతి ఇస్తున్నాను, నేతి దీపాలతో పంచహారతి ఇస్తున్నాను. ఈ హారతితోటే అమ్మవారి పూజ అనేది పూర్తి అవ్వద్దండి. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇచ్చి మనం కూడా హారతి తీసుకొని అక్షంతలు తీసుకొని పూజలో ఏదైనా తప్పు జరిగినా, మనకి తెలియకుండా ఏదైనా తప్పు అనేది జరిగినా కూడా క్షమించమని అమ్మవారి పాదాల ముందు ఆ అక్షంతలు వేసి మనం అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. మన కోరిక ఏదైనా ఆ తల్లి తీర్చొద్దని మన నమ్మకం కాబట్టి. తర్వాత ఈ హారతి మనం కూడా తీసుకున్నాక తర్వాత అమ్మవారికి ధూపం కూడా వేసుకోవాలండి. ధూపం అంటే వారాహి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ ధూపం వేసుకోవాలి. లాస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి ఇక్కడ నేనైతే అమ్మవారికి ఇంకా నమస్కారం చేసుకొని అక్కడ కుంకుమ తీసుకొని నుదుటిని పెట్టుకున్నాను. ఇంకా ధూపం కూడా వేసుకున్నానండి. ఇంక ఈ కందగడ్డ అయితే పూజలో పెట్టింది. మనమే కూర వండుకొని తినొచ్చు. ఎందుకంటే అమ్మవారి కాడ పెట్టింది మంచిదే కాబట్టి. ఇంక ఇక్కడైతే ప్రసాదాలన్నీ మనమే తీసుకోవచ్చండి. ఇంకా నిమ్మకాయ అయితే అది కూడా మనమే తీసుకోవచ్చు. మన బళ్ళు ఏమైనా వాహనాలు ఉంటే కట్టుకోవచ్చు, లేకపోతే మనమే నిమ్మకాయ నీళ్ళైనా చేసుకుని తాగొచ్చు. ఈ పువ్వులన్నీ ఎవరు తొక్కని వేసుకోవాలి. పిండి దీపాలు అయితే ఒక దీపం తీసుకొని మనం ప్రసాదంగా తీసుకొని, మిగతా దీపాలు అయితే ఎక్కడైనా పారే నీళ్ళల్లో కానీ లేకపోతే ఎవరు తొక్కని చోటుగా వేసుకోవాలి. ఇంకా ఈ బట్టలు అయితే చీర అయితే మనమే కట్టుకోవచ్చు జాకెట్ కుట్టించుకొని. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నాకు వచ్చింది, నాకు తెలిసింది చెప్పాను అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఓకేనండి, బాయ్.